Hello friends, good evening. Hope everyone doing good. నిన్న గ్రూప్ 3 మెయిన్స్ పేపర్ 1 సజెస్టెడ్ బుక్స్ లిస్ట్ కోసం ఒక వీడియో చేశానండి. సో ఆ వీడియో చేసిన తర్వాత చాలా మంది పేపర్ 2 కోసం కూడా అడిగారు. సో అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. అంతేకాకుండా నిన్న పేపర్ 1 వీడియోలో లూసెంట్ జీకే అని ఒక బుక్ సజెస్ట్ చేయడం జరిగింది. సో ఈ పేపర్ 2 సిలబస్ కోసం మాట్లాడుకున్న తర్వాత ఒకసారి ఈ బుక్ ఎలా ఉందో ఓవర్ వ్యూలో ఒకసారి చూద్దాం, రివ్యూ చేద్దాం ఈ బుక్ని. అది అయిపోయిన తర్వాత అసలు ఏ బుక్స్ కొనాలని కొంతమంది అడుగుతున్నారు. సో దానికోసం కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ పేపర్ 2 సిలబస్ చూస్తే పేపర్ 2లో మనకి టోటల్ 12 టాపిక్స్ ఉన్నాయి. టాపిక్ నెంబర్ 1 పంచాయతీ రాజ్ ఎవల్యూషన్ ఇన్ ఇండియా. సో దీనికోసం మన కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ బలవంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా చాలా కమిటీస్ ఉన్నాయి కదండి. సో ఆ కమిటీస్ ఇంకా మన కాన్స్టిట్యూషన్లో 73rd and 74th అమెండ్మెంట్స్, ఇంకా 11th and 12th షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్, ఇవన్నీ మనం చూసుకుంటే టాపిక్ 1 కవర్ అవుతుంది. ఇవన్నీ కూడా మేము డీటెయిల్గా తొందరలో మెటీరియల్ అప్లోడ్ చేస్తాం, డోంట్ వరీ. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2 ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించిన కొన్ని కమిటీస్ ఉన్నాయండి. హనుమంతరావు కమిటీ, జలగం వెంగళరావు కమిటీ, నరసింహరావు కమిటీ. నరసింహరావు కమిటీ కోసం, హనుమంతరావు కమిటీ కోసం ఆల్రెడీ స్క్రీనింగ్ టెస్ట్లో అడిగారు. జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నా, జస్ట్ మీకు గుర్తు చేస్తున్నా అంతే, మళ్ళీ అడగరని కదా నా ఉద్దేశం. ఓకే, దానికోసం కూడా మేము వీడియోస్ చేస్తాం, మెటీరియల్ అప్లోడ్ చేస్తాం తొందరలో. టాపిక్ నెంబర్ 3 రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ. ఇది ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి మా ఛానల్లో చూడొచ్చు ఒకవేళ ఎవరైనా చూడకపోతే. టాపిక్ నెంబర్ 4 to 6 ఇది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కోసం అండి. ఈ స్కీమ్స్ మేము అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు రేపు May 27th, 28th ఒక వీడియో అప్లోడ్ చేస్తాం, అందులో ఈ స్కీమ్స్ కవర్ అవుతాయి. అంతేకాకుండా మీరు డైరెక్ట్గా ఏపీ రూరల్ డెవలప్మెంట్ అని కొడితే డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. సో ఆ వెబ్సైట్లో కొత్తగా వాళ్ళు ఇనిషియేట్ చేసిన స్కీమ్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. ఇంకా అంతకన్నా అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ఇంకా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంకెక్కడ దొరకదు. సో ఆల్వేస్ మీరు ఆ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఏదైనా బుక్ దొరుకుతుంది, ఆ బుక్లో చూసి నేర్చుకుందామనే కాకుండా డైరెక్ట్ ఆ సోర్స్ నుంచే తెచ్చుకుందామని ప్రయత్నించండి. నెక్స్ట్ మేము మా రీసెర్చ్ కూడా అలానే ఉంటుంది, మేము అప్లోడ్ చేసే మెటీరియల్స్ కూడా అలానే ఉంటాయి. సో ఇఫ్ యూ క్యాన్ వెయిట్ ఫర్ ద మెటీరియల్ ఫర్ అనదర్ ఫ్యూ డేస్. అండ్ టాపిక్ నెంబర్ 7 to 9 ఏపీ ఎకనామీ. రీసెంట్గా రిలీజ్ చేసిన బడ్జెట్ మ్యాక్సిమం కవర్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ అనేది కరెంట్ ఈవెంట్స్ మీద ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ ఈవెంట్ నడుస్తున్నది ఏపీ బడ్జెట్ ఎకానమీ కోసం చూసుకుంటే. అదే కాకుండా ఇంకా ప్రీవియస్ అసలు స్టార్టింగ్లో ఇండిపెండెన్స్ నుంచి అసలు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఎలా డెవలప్ అయింది వాటి కోసం కూడా తెలుసుకోవాలి. అది కూడా మేము చూస్తున్నాం. బట్ అది చెప్పలేను కానీ ఈ బడ్జెట్ మీద మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాం తొందరలో. ఈ టాపిక్ నెంబర్ 10 to 12 అనేది ఆ టాపిక్స్ అదే WH సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం ఒకటి ఉంది, దానికోసం ప్రాబ్లం లేదు. బట్ టాపిక్ 11 and 12 మేము కరెక్ట్గా రీసెర్చ్ చేస్తున్నాం. అసలు ఏ సోర్స్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ మనకి కరెక్ట్గా దొరుకుతుందో మేము ఇవ్వాలి అంటే మేము చాలా ఎర్రర్ ప్రూఫ్ చేయాలి కాబట్టి ప్రజెంట్ అండర్ రీసెర్చ్లో ఉంది. అది మాకు ఇన్ఫర్మేషన్ ఓకే ఇది పక్కాగా ఉంది, ఇందులో ఇది ఇవ్వచ్చు మనం అని అనుకున్న తర్వాత ఇమీడియట్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, అప్లోడ్ చేస్తాం ఆ మెటీరియల్ని. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించిన బుక్స్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్మెంట్ అని ఒక బుక్ ఉందండి. మీరు ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూడండి. ఆ బుక్ ఏ ఆథర్, నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా బుక్ చెప్తే ఏ ఆథర్ అని మనకి ఇమీడియట్గా ఒక డౌట్ వస్తుంది. నిన్న వీడియోలో చెప్పాను నేను, ఏ బుక్లో అయినా సరే ఒకరు ముందు ఒక ఫస్ట్ పేజ్లో ప్రింట్ వేస్తారు, ఈ బుక్స్లో చాలా మేము ఎర్రర్స్ లేకుండా చూసాము, అయినా ఎర్రర్స్ ఉంటే మాకు రెస్పాన్సిబిలిటీ లేదు అని. అంటే అది ఏ బుక్ అయినా అది మంచి బుక్ అని మనం ఎలా గెస్ చేయొచ్చు అంటే, ఒకసారి బుక్ డైరెక్ట్గా ఉంది కదా అని తీసుకోకుండా మీకు ఎంతో కొంత తెలిసిన టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్కి ఒకసారి రివైజ్ అక్కడే జస్ట్ చూడండి. మీకు తెలిసిన టాపిక్ ఒక్కసారి జస్ట్ ఒక ఓవర్వ్యూ పైన చూడండి. మీకు తెలిసిన టాపిక్లో కూడా ఏమైనా తప్పులు ఉన్నాయి అంటే మీరు మొగమాటం లేకుండా ఆ బుక్ అక్కడే పెట్టేసి వచ్చేయండి. అంటే జనరల్గా ఇది మంచి బుక్ అని మనకి ఎలా గెస్ చేయాలో జస్ట్ ఒక సింపుల్ ప్రాసెస్ చెప్తున్నా. మనకి తెలిసిన టాపిక్ ఒకసారి చూసుకున్నాం అనుకోండి, మనకు తెలిసిందంటే ఆబ్వియస్గా కరెక్ట్ ఉండాలి అక్కడ, అది కరెక్ట్ లేదు అంటే ఆ బుక్తో ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది. సో అలాంటి బుక్స్ ఏమైనా దొరికితే కనుక డబ్బులు వేస్ట్ చేయకండి, ఆన్లైన్లో వెతుక్కోండి. ఇంకా అంతకన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా మనకి ఎక్కడ దొరకదు. ఎందుకంటే మనకి ఏదైనా సరే ఇది తప్ప కరెక్ట్ అనేది మనం రెక్టిఫై చేసేది ఆన్లైన్లో సెర్చ్ చేసుకుని. సో అందుకు చెప్తున్నా.
సో అది బుక్స్లో ఏపీ రూరల్ డెవలప్మెంట్ బుక్స్ అని ఒకటి ఉంది, అది ఒకటి సెర్చ్ చేయండి పేపర్ 2కి. ఇందులో ఈ రూరల్ డెవలప్మెంట్లో మీకు సైమల్టేనియస్గా ఎకానమీ, ఇంకా ఈ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్, పంచాయతీరాజ్ స్కీమ్స్ ఇవన్నీ కవర్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ పోర్టల్లోనే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అక్కడి నుంచి చూసుకుంటే సరిపోతుంది. ఇంకా పైగా 11 and 12 టాపిక్స్ కూడా మేము ఒకసారి రీసెర్చ్ చేసి చెప్తాము. సారీ. సో ఇది పేపర్ 2 చూసుకుంటే ఇది పేపర్ 2 సిలబస్ అండి. నెక్స్ట్ ఒకసారి నిన్న వీడియోలో చెప్పుకున్నట్టుగా లూసెంట్ జీకే ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూద్దాం, రివ్యూ చూద్దాం. వన్ సెకండ్, సారీ. ఓకే, ఫైన్. సో ఇందులో మనకి ఇండియన్ హిస్టరీకి మోడర్న్ ఇండియా మనకి ఇందులో ఎంతవరకు కవర్ అవుతుందంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ పవర్, మైసూరు, పంజాబ్. ఓకే, మనకి ఇందులో మోడర్న్ ఇండియా, ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్, కాంగ్రెస్, మోడరేట్ ఫేస్లు ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నారండి మనకి. ఎందుకంటే టాపిక్లో ఎంఫసైజ్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని స్పెసిఫిక్గా చెప్పారు. అంటే మోడర్న్ ఇండియా అని సిలబస్లో చెప్పిన ఎంఫసైజ్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నారు. సో మనకి 1857 to 1947 మనకి నేషనల్ మూవ్మెంట్ అంతా కవర్ అయ్యేది. సో ఈ టాపిక్స్లో కూడా ఇవన్నీ ఇందులో ఉన్నాయి. గాంధీ ఎరా కూడా ఉంది. సో ఇదంతా కూడా మోడర్న్ ఇండియాలోకి వస్తుంది. నెక్స్ట్ నేను జియోగ్రఫీ చూసానండి. ఇందులో ఇండియాకి సంబంధించిందే ఉంది మనకి. సిలబస్లో జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫోకస్ ఆన్ ఏపీ జియోగ్రఫీ అన్నారు. సో ఏపీ జియోగ్రఫీకి ఈ బుక్ పనికిరాదు, మీరు ఇంకో బుక్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఇండియా జియోగ్రఫీకి మాత్రమే ఇది పనికొస్తుంది, అది మాత్రం బాగుంది. నెక్స్ట్ పాలిటీ మెటీరియల్ కూడా నేను చూసానంటే పాలిటీ మెటీరియల్ చాలా ప్రిసైజ్గా ఇచ్చాడు. ఎంత బాగుందంటే ఇది ఒక్కటి, ఈ పాలిటీ మెటీరియల్ ఈ 259 to 339 పేజెస్ ఏవైతే ఉన్నాయో అదొకటి మోర్ దెన్ ఎనఫ్ అని నాకు అనిపించింది. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ కూడా. ఇండియన్ ఎకానమీ మనకి యాక్చువల్గా సిలబస్ ఇచ్చింది ఏంటంటే ఇండియన్ ఎకానమీ సిన్స్ ఇండిపెండెన్స్ అని ఇచ్చారనమాట. సో సిన్స్ ఇండిపెండెన్స్ అంటే మనకి ఎల్పిజిలో ఎక్కువ కవర్ అయ్యేది. ఎల్పిజి లిబరైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఇండిపెండెన్స్ నుంచి మనం స్టార్ట్ చేసింది ఆ ఎల్పిజినే. సో ఆ ఎల్పిజి టాపిక్స్ ఎక్కువ చూసుకోండి. అది కాకుండా కూడా ఇంకా చాలా ఉన్నాయి అందులో. అయితే ఈ బుక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకి ఇండియన్ ఎకానమీలో యూజ్ చేసే టర్మ్స్కి, ఆ టర్మ్స్ తాలూకా మీనింగ్స్కి ఈ బుక్ బాగా ఉపయోగపడుతుంది. సో ఇండియన్ ఎకానమీ అది మనకు అందులో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫిజిక్స్ చూసుకుంటే ఫిజిక్స్ ఓకే, జనరల్ ఫిజిక్స్ అండి మనకి. ఈ మాత్రం జనరల్ సైన్స్లో సరిపోతుంది ఇది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా సరిపోతుంది. అంటే చాలా తక్కువ పేజెస్ ఉన్నాయి మనకి. ఏంటంటే డెప్త్ ఇన్ఫర్మేషన్ లేదు, మనకి ఎంతవరకు అవగాహన కావాలో అంతవరకే వచ్చేటట్టుగా ఇందులో ఉంది. నెక్స్ట్ మిసిలినరీ సపరేట్గా ఉంది, సో అంత అవసరం లేదండి. ఓకే, ఒకసారి పాలిటీ మీకు చూపిస్తాను. ఎందుకంటే పాలిటీ నాకు బాగా నచ్చింది ఈ బుక్లో. ఎందుకంటే బయట మన లక్ష్మీకాంత్ 500 రూపీస్ పెట్టి ఆ బుక్ కొనుక్కొని అన్ని పేజీలు చదివే కన్నా ఇందులో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది పాలిటీ. ఇది నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని జస్ట్ అలా లైన్ చేసి పెట్టాను అనమాట. సో రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి ఉందండి. ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మోడర్న్ ఇండియా హిస్టరీ చదువుతారో అందులో కూడా సేమ్ ఇవే రెగ్యులేటింగ్ యాక్ట్, అంటే మన ఏ గవర్నర్ జనరల్ ఏ రెగ్యులేటింగ్ యాక్ట్ పాస్ చేశారు అవి దాంతో పాటు సైమల్టేనియస్గా చదవండి అని నా సజెషన్. సో చార్టర్ యాక్ట్స్ నుంచి మొత్తం అన్ని డీటెయిల్గా ఇచ్చాడండి. అంటే మళ్ళీ డీటెయిల్ అంటే డెప్త్ అనుకోకండి, అంటే ఏ ఒక్క టాపిక్ వదిలేయకుండా ప్రతి టాపిక్ నుంచి ఎంత కావాలో అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్స్ కోసం వస్తే నాకు ఇందులో బాగా బెస్ట్ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ ఆర్టికల్స్ మర్చిపోయాను, పార్ట్స్ సంగతి చెప్తున్నాను. మనకి ఇంపార్టెంట్ పార్ట్స్ ఫండమెంటల్ రైట్స్, నెక్స్ట్ డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రెసిడెంట్ ఇంకా వైస్ ప్రెసిడెంట్ మర్చిపోకుండా చూసుకోండి. మాక్సిమం ఎక్కడ తిరిగినా ఇవి ఈ చుట్టూనే తిరుగుతుంది. నెక్స్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు తాలూకా పవర్స్ ఏంటో కూడా చూసుకోండి. నెక్స్ట్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇది కూడా చూసుకోండి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు నచ్చింది సమ్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇచ్చాడండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అమెండ్మెంట్స్ ఇప్పటికి ఎన్ని అయ్యాయంటే 100+ అయ్యాయి, కానీ అందులో ఏది ఇంపార్టెంట్ అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. కానీ ఇందులో ఇంపార్టెంట్ అని ఎలా చెప్తున్నానంటే ఏ కేసు ఇప్పుడు అమెండ్మెంట్స్ అంటే ఇప్పుడు కేశవానంద భారతి కేసు ఉంది. సో అలా
ఒక్కొక్క ఇష్యూస్ మీద ఒక్కొక్క అమెండ్మెంట్ పాపులర్ అయిందనమాట. సో అలాంటి పాపులర్ అయిన అమెండ్మెంట్స్ అన్ని లిస్ట్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఇది పాలిటీ సంగతి చూసుకుంటే. సో ఓవరాల్గా మనకి ఈ బుక్ ఎంతవరకు హెల్ప్ అవుతుందంటే ఇండియన్ పాలిటీకి ఫుల్ న్యాయం చేస్తుందండి ఈ బుక్, అందులో డౌటే లేదు. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ కూడా న్యాయం చేస్తుంది. ఇది కాకుండా కూడా మీరు చూసుకుంటే మంచిదే, ఎందుకంటే ఇందులో మరాఠాస్, నెక్స్ట్ కర్ణాటిక్ వార్స్, ఇవన్నీ వీటి మీద అంతగా డెప్త్గా ఏం లేదు. అఫ్ కోర్స్ అది మోడర్న్ హిస్టరీలో స్టార్టింగ్ పార్టే, ఈవెన్ సిలబస్లో కూడా అంత ఫోకస్ చేసి చెప్పలేదు, బట్ చూసుకుంటే మంచిదని నా ఉద్దేశం. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీలో కూడా ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటే ఓన్లీ టర్మ్స్ వరకు యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఈ ఎల్పిజి రిఫార్మ్స్ ఎలా చేస్తారు ఇవన్నీ కూడా మనకి ఇందులో అంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదని నా ఉద్దేశం. బట్ ఇది ఎందుకు అంటే మీకు అన్ని ఆల్ టాపిక్స్ ఇన్ వన్ ప్లేస్ అన్నట్టు ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. అంటే అసలు ఇది పనికిరాదని కాదు నా ఉద్దేశం, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ సరిపోతుందని. ఫిజిక్స్ ఇంకా జనరల్ సైన్స్ కూడా ఇది బాగా న్యాయం చేస్తుంది అనమాట. సో ఇది లూసెంట్ జీకే కోసం. నెక్స్ట్ ఇందులోనే ఇంకో బుక్ కూడా ఉందండి, ఇది ఓన్లీ డిస్క్రిప్టివ్ టైప్ బుక్. లూసెంట్ ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్ కూడా ఉంది. అందులో ఎందుకు నేను అది సజెస్ట్ చేయలేదంటే చాలా మంది రివ్యూస్ ప్రకారంగా ఏంటంటే అందులో ఎర్రర్స్ ఎక్కువ ఉన్నాయి అని. ఇప్పుడు ఎర్రర్స్ ఎక్కువ ఉంటే ఇప్పుడు మనం అది ఎప్పుడు చదువుతాం, అది ఎర్రరో కాదు ఎప్పుడు తెలుసుకుంటాం, ఎర్రర్ అయితే ఎప్పుడు రెక్టిఫై చేసుకుంటాం, ఇప్పుడు అంత టైం లేదు. సో ఆబ్జెక్టివ్ మీద మీరు అంత కాన్సన్ట్రేట్ చేయకండి, ప్రజెంట్ మీరు థియరీ పరంగా మీరు కంప్లీట్ చేసేయండి. సో ఇంకా ఎట్ ద ఎండ్ ఇంకా టైం తక్కువ ఉందన్నప్పుడు మీరు మాక్ టెస్ట్లు ఎలాగో చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, కాబట్టి దోస్ ఆర్ ఫైన్ అని నా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ బుక్స్ ఎలా సజెస్ట్ చేయాలనే టాపిక్ కూడా నేను మధ్యలో కవర్ చేశాను. సో ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.